గత కొన్ని రోజులుగా నలుగుతున్న వివాదాలన్నీ ఈరోజు గుడి ప్రాంగణంలో ఒకేసారి బద్దలయ్యాయి. భావోద్వేగాలు, ఆత్మగౌరవ పోరాటాలు, పాత శత్రుత్వాలు అన్నీ కలిసి ఈ ఎపిసోడ్ను కథా పరంగా అత్యంత కీలకమైన మలుపుకు తీసుకువెళ్లాయి. కథ వివరాల్లోకి వెళ్తే, ఉదయాన్నే ప్రశాంతమైన గుడి వాతావరణంలో ఈ హైడ్రామా మొదలవుతుంది. అక్కడ దీప ఎంతో పవిత్రమైన మనసుతో, ఎలాంటి స్వార్థం లేకుండా గుడికి వచ్చే భక్తులందరికీ ఎంతో ఇష్టంగా ప్రసాదం పంచుతూ ఉంటుంది. లోపల ఎన్ని బాధలు ఉన్నా, ఇతరులకు మంచి చేయాలనే ఆమె సద్గుణం ఆ ప్రసాదం రుచిలోనే కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి మాలిని తన అహంకారంతో అక్కడికి వస్తుంది. అక్కడ దీప పంచుతున్న ప్రసాదాన్ని తీసుకుని రుచి చూడగానే, మాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ వంటకం అద్భుతమైన రుచికి ఆమె మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. అయితే, మనసులో ఎంత మెచ్చుకున్నా బయటకు మాత్రం ఆమెలో ఉన్న ధనగర్వం, అహంకారం తలకెక్కి మాట్లాడేలా చేస్తాయి. దీపను ఒక సామాన్యమైన పేద వంటమనిషిగా భావించిన మాలిని, ఆమె ముందు ఒక ఆఫర్ పెడుతుంది. అది ఎవరి ఆత్మగౌరవాన్నైనా తీవ్రంగా గాయపరిచేలా ఉంటుంది. మాలిని చాలా గర్వంగా దీపతో మాట్లాడుతూ, నువ్వు చేసిన ఈ ప్రసాదం రుచి చాలా విభిన్నంగా, అద్భుతంగా ఉంది. కాబట్టి నువ్వు మా రెస్టారెంట్లో చీఫ్ చెఫ్గా పని చేస్తావా? నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ ఊహించని విధంగా భారీ జీతాన్ని నేను నీకు ఇస్తాను అంటూ డబ్బుతో దీపను కొనాలని చూస్తుంది. కానీ దీప అంటే కేవలం డబ్బుకు లొంగిపోయే మనిషి కాదు కదా. ఆమె తన ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ నమ్ముకుంటుంది. అందుకే మాలిని మాటలకు ఏమాత్రం తగ్గకుండా, చాలా ఘాటుగా, సూటిగా సమాధానం ఇస్తుంది. ఒక మనిషిని కేవలం వారి పై రూపాన్ని చూసి లేదా వారి ఆర్థిక పరిస్థితిని చూసి తక్కువ అంచనా వేయకూడదని, వారి లోపల ఉన్న నిజాయితీని, ఆత్మగౌరవాన్ని కూడా గుర్తించడం నేర్చుకోవాలని మాలిని ముఖం మీదే చెప్తుంది. దీప ఇచ్చిన ఈ సమాధానంతో మాలిని అహంకారం దెబ్బతింటుంది. ఆమె తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాట మారుస్తూ, ఈ రోజుల్లో నిజాయితీ అనేది మనుషుల అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అయినా నువ్వు ఎక్కడో ఒకచోట వంటమనిషిగా బతుకుతున్నదానివే కదా అంటూ దీప వృత్తిని హేళన చేస్తుంది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఎంతగా పెరిగిపోతుందంటే, అక్కడేదో పెద్ద ప్రమాదం జరగబోతోందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ అక్కడ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ రాకతో కథ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. కార్తీక్ అందరి ముందు నిలబడి, పూర్తి స్పృహలోనే మాలినికి ఆమె స్థాయిని గుర్తు చేస్తూ గట్టిగా అరుస్తాడు. దీప కేవలం ఒక సామాన్యమైన వంటమనిషి కాదని, ఆమె జ్యోత్స్న రెస్టారెంట్కి సీఈఓ అని గర్వంగా ప్రకటిస్తాడు. అంతేకాకుండా, అంతకంటే ముఖ్యంగా ఆమె నా భార్య అని అందరి సమక్షంలో సంచలన నిజాన్ని బయటపెడతాడు. కార్తీక్ నోట వచ్చిన ఈ ఒక్క మాట అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేస్తుంది. మాలిని ముఖం రంగు మారిపోతుంది. శివనారాయణతో పాటు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా నోట మాట రాకుండా షాక్లో ఉండిపోతారు. కార్తీక్ లోని ఈ రూపాన్ని ఇంతకుముందు ఎవరూ చూడలేదు. తన భార్య గౌరవం కోసం ప్రపంచాన్నైనా ఎదిరించడానికి అతను సిద్ధపడ్డాడని ఈ సీన్ ద్వారా స్పష్టమవుతుంది. కానీ కథ ఇక్కడితోనే ఆగదు. గుడికి మరోవైపు వెళితే అక్కడ ఒక విభిన్నమైన ఎమోషనల్ డ్రామా నడుస్తూ ఉంటుంది. శివనారాయణ, మాలిని కలిసి గుడిలో చాలా పెద్ద ఎత్తున శాంతి హోమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పూజ కుటుంబ శాంతి కోసం, క్షేమం కోసం అని పైకి కనిపిస్తున్నా, దీని వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంటుంది. హోమం విజయవంతంగా పూర్తయిన వెంటనే, దక్షిణామూర్తి నేరుగా శివనారాయణ కుటుంబం దగ్గరికి వెళ్తాడు. దక్షిణామూర్తి మనసులో చాలా కాలంగా ఒక పెద్ద ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. దాంతో అతను శివనారాయణ కళ్లలోకి నేరుగా చూస్తూ, అసలు నువ్వు నా కూతురి కోసం ఈ శాంతి హోమం ఎందుకు చేయించావు? దీని వెనుక ఉన్న నీ అసలు ఉద్దేశం ఏంటి అని నిలదీస్తాడు. అప్పుడు శివనారాయణ ఇచ్చిన సమాధానం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేసేలా ఉంటుంది. శివనారాయణ ఎంతో బాధతో కూడిన స్వరంతో, ఈ హోమం నేను ఈ జన్మలో సుఖంగా ఉండటానికి చేయించలేదు. ఈ జన్మలో ఉన్న బాధలను, దూరాలను తుడిచేయడానికి చేశాను. వచ్చే జన్మలోనైనా నా కూతురి అదృష్టం బాగుండి, నేను బతికున్నంత కాలం నన్ను కనీసం ఒక్కసారైనా నాన్న అని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ చేశాను అని చెప్తాడు. శివనారాయణ మాటల్లో తన కూతురి నుండి నాన్న అనే ఒక్క పిలుపు కోసం తప్పించే ఒక కన్నతండ్రి ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఈ బాధాకరమైన మాటలు సుమిత్ర మనసును ఏమాత్రం కరిగించలేకపోతాయి. పైగా ఆ మాటలు సుమిత్రలో ఉన్న ద్వేషాన్ని, కసిని మరింతగా పెంచుతాయి. సుమిత్ర కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆమె తన తండ్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, నాన్నగారు అసలు మీ గుండె దేనితో తయారైంది? మీ హృదయం పూర్తిగా రాయి అయిపోయిందా? నన్ను ఒక తల్లి మమకారం నుండి,
ఆమె ప్రేమ నుండి దూరం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? నేను బలవంతంగా మిమ్మల్ని నాన్న అని పిలవాలని మీరు కోరుకుంటున్నారా అని గట్టిగా అడుగుతుంది. సుమిత్ర ఎంతో కోపంతో, ద్వేషంతో మాట్లాడుతూ, మనం ఒక గుడిలో అనుకోకుండా కలిస్తే, కేవలం ఆ కారణంతోనే ఎప్పుడో చచ్చిపోయిన బంధంలో మళ్లీ ప్రేమ పుడుతుందా? అసలు ప్రాణం లేని ఇలాంటి బంధం కోసం శాంతి పూజలు అవసరమా అని నిలదీస్తుంది. సుమిత్ర ఆగ్రహాన్ని చూసి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా భయపడిపోతారు. కాని అప్పుడే మాలిని ఆమె దగ్గరికి వచ్చి అక్కడి వాతావరణాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. మాలిని సుమిత్ర దగ్గరకు వచ్చి, ఎలా ఉన్నావు సుమిత్ర అని పలకరిస్తుంది. కాని వారి మధ్య ఉన్న శత్రుత్వం ఎంత పాతదంటే, వారు మాట్లాడుకునే ప్రతి మాటలోనూ నిప్పులు చెరుగుతున్నట్లు అనిపిస్తుంది. దక్షిణామూర్తి అక్కడ ఉన్నవారికి మాలినిని పరిచయం చేస్తూ, ఈమె నా కోడలు మాలిని, భవిష్యత్తులో మీ అందరికీ అత్త అవుతుంది అని చెప్తాడు. మాలిని కూడా మాటల్లోనే, మనం ఈ భూమిపై ఉన్నా లేకపోయినా మన శత్రుత్వాలు, మన హోదాలు మన పిల్లల రూపంలో ఎప్పుడూ బతికే ఉంటాయి అని ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తుంది. వాతావరణంలో అసలైన ఉత్కంఠ ఎప్పుడు మొదలైందంటే, మాలిని జ్యోత్స్నను ఆమె మేనకోడలి గురించి అడుగుతూ, ఈ నగరంలో మీది చాలా పెద్ద బిజినెస్ అని విన్నాను, ఇంటర్నెట్లో వెతికితే మీ పూర్తి వివరాలు, ఫోటోలు కూడా దొరుకుతాయట కదా అని వ్యంగ్యంగా అంటుంది. కానీ ఈ అనవసరపు మాటల మధ్య మాలిని అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడిగి అందరినీ షాక్కు గురి చేస్తుంది. అసలు దశరథ ఎక్కడ అని అడుగుతుంది. మాలిని కోపంతో, మీరంతా ఇక్కడ గుడిలో నిలబడి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ గతంలో మీరు మాకు చేసిన అన్యాయాన్ని, ఆ చేదు గతాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా గుండెల్లో రగులుతున్న ద్వేషం ఎప్పటికీ చల్లారదు అని స్పష్టం చేస్తుంది. శివనారాయణ పరిస్థితి చేయి దాటిపోతుండటం గమనించి, వెంటనే మాట మార్చి, మనం ఇక్కడ అనుకోకుండా కలిసాం, ఎవరి దారిన వారు వెళ్లడం మంచిది అని చెప్పి అక్కడి నుండి అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ మాలిని మనసులో మాత్రం, మేము ఈ కుటుంబం కోసం చేసిన శాంతి హోమం ఈ తండ్రి కూతుర్ల మధ్య దూరాన్ని తగ్గిస్తుందని అనుకున్నాం, కానీ వీరి మనసుల్లో ద్వేషం చాలా బలంగా నాటుకుపోయింది అని అనుకుంటుంది. కథలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే, సూరజ్, జ్యోత్స్న గుడిలో మరోవైపు నవపూజ కోసం వస్తారు. సూరజ్ అక్కడ పూజ ఏర్పాట్లను చూస్తుండగా, అక్కడ ఉన్న పంతులు గారు వీరిద్దరిని ఒకే చోట చూసి, సూరజ్ మరియు జ్యోత్స్న ఇద్దరూ భార్యాభర్తలు అని పొరపాడతాడు. పంతులు గారు వారిని చూసి నవ్వుతూ, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అయితే నేను ఈ పూజలో మీకు 10% డిస్కౌంట్ ఇస్తాను అని సరదాగా అంటాడు. ఇది వినగానే జ్యోత్స్నకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆమె చాలా కోపంతో పంతులు గారితో, మాకు ఇంకా పెళ్లి కాలేదు, మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి అని అంటుంది. కానీ పంతులు గారు వినకుండా, పెళ్లి ఎప్పుడైనా కావచ్చు, కానీ మనసులో ప్రేమ ఉంటే పూజ మనం ఇష్టపడే వారి కోసమే చేయాలి అని సలహా ఇస్తాడు. సూరజ్ పంతులు గారి మాటలు విని జ్యోత్స్న ఎలా చేస్తుందో అలాగే చేస్తాడు. కానీ సూరజ్ మనసులో మాత్రం వేరే ప్లాన్ నడుస్తూ ఉంటుంది. అతని మనసులో తను నిజంగా ప్రేమించే మరో అమ్మాయి ఉంటుంది. జ్యోత్స్న దేవుడిని ప్రార్థిస్తూ, ఈ సూరజ్ను నా కేత్రం నుండి ఎప్పటికీ దూరం చెయ్యి, ఇతను నా జీవితంలో ఒక పెద్ద సమస్యలా మారాడు అని కోరుకుంటుంది. మరోవైపు సూరజ్ పంతులు గారి వైపు చూస్తూ, జ్యోత్స్నను మనసులో ఉంచుకొని, ఈ పూజ తర్వాత నా జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయా, నా మనసులో ఉన్న ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తుందా అని ఆలోచిస్తుంటాడు. పంతులు గారు సూరజ్ ముఖంలోని మార్పును గమనించి, నువ్వు నీ మనసులో ఉన్న అమ్మాయితో 7 అడుగులు నడిచే సమయం వచ్చేసింది అని అంటాడు. జ్యోత్స్న సూరజ్ సైలెంట్గా ఉండటం చూసి, నువ్వు ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు, ఇలాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు, నిన్ను పెళ్లి చేసుకోమని నేను అడిగానా అని నిలదీస్తుంది. సూరజ్ వెంటనే ఎదురు సమాధానం చెప్పడంతో వారిద్దరి మధ్య కొత్త గొడవ మొదలవుతుంది. ఈలోగా పారిజాతం కొంచెం దూరంలో నిలబడి సూరజ్, జ్యోత్స్నల మధ్య జరుగుతున్న ఈ డ్రామాను చాలా నిశితంగా గమనిస్తూ ఉంటుంది. పారిజాతం మనసులో, సూరజ్ అంత సామాన్యుడు కాదు, జ్యోత్స్న నమ్మకాన్ని గెలుచుకొని ఆమెను నాశనం చేసేంతవరకు వదిలిపెట్టడు అని అనుకుంటుంది. కానీ సరిగ్గా అప్పుడే పారిజాతానికి ఒక ఊహించని షాక్ తగులుతుంది. కార్తీక్ అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చి, తన తాతగారి వాయిస్ని అనుకరిస్తూ పారిజాతాన్ని పిలుస్తాడు. ఆ తాతగారి గొంతు వినగానే పారిజాతానికి గుండె ఆగినంత పని అవుతుంది. దెయ్యం చూసినట్టు భయంతో వణికిపోతుంది. ఆమె వెనక్కి తిరిగి చూడగా కార్తీక్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. పారిజాతం కోపంగా, భయంతో, నువ్వు నీ వాయిస్ మార్చి నన్ను భయపెట్టావు, నువ్వు క్షణాల్లో మనుషులను మార్చేస్తావు అని అంటుంది. పారిజాతానికి ఈ ఆటలో తమ పరిస్థితి కూరలో కరివేపాకు లాగా, ఆటలో అరటిపండు లాగా అయిపోయిందనిపిస్తుంది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకొని పక్కన పారేసేలా తమ పరిస్థితి తయారైందని ఆమె ఆవేదన చెందుతుంది. ఎపిసోడ్ చివరి భాగంలో దీప తన భార్య అని కార్తీక్ అందరి ముందు ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న శివనారాయణ ఒక మాట అంటాడు. అది కార్తీక్ను కూడా తీవ్రమైన షాక్కు గురిచేస్తుంది. శివనారాయణ మాలిని వైపు చూస్తూ, మాలినికి ఇదంతా ముందే